హలో డార్లింగ్స్, హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ దేవరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా బాగుంది. ఇది చెప్పడానికి నేను అస్సలు ఆలోచించను. ఫస్ట్ మనం డైరెక్టర్ కొరటాల శివ గారిని అప్లోడ్ చేయాలబ్బా. బికాస్ సౌత్ ఇండియాలో ఎవ్వరూ ట్రై చేయని పైరేట్ కాన్సెప్ట్ని మూవీగా చేయడం ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ దాన్ని ఇంత డెప్త్లో తీయడం చాలా కష్టమైనది కూడా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్ అన్న దీని అమ్మ యాక్టింగ్ ఇరగతీసాడు మావా. దేవరా క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేశాడు. అండ్ సినిమాకి ప్రాణమే ఈ దేవరా క్యారెక్టర్. దేవరా స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఒక వైబ్, ఒక ఫైర్ అంతే. అండ్ విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ విలనిజం కూడా బాగా రాసుకున్నారు, అది బాగా వర్క్ అయింది కూడా. అండ్ జాహ్నవి కపూర్ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రకాష్ రాజ్ గారు వెల్. దేవరా వైఫ్గా చేసిన శృతి మారాఠి గారు కూడా ఆవిడ రోల్కి బాగా చేశారు. ఇలా క్యారెక్టర్స్ అన్నీ బాగా పర్ఫామ్ చేశారు. డిఓపి రత్నవేలు గారి విజువల్స్ అయితే సూపర్ అంతే, పేరు పెట్టడానికి కూడా సాధ్యం కాదు. స్టంట్స్, ఫైట్స్, ఎస్పెషల్లీ సీలో ఉండే ఫైట్స్ మామ గూస్ బంప్స్ అంతే. పాజిటివ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పీక్స్, కొరటాల డైరెక్షన్ వెల్ వర్క్డ్, విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. అండ్ ద మ్యాన్ అనిరుద్ చింప అవతలేసాడు. ఎన్టీఆర్ బ్లడ్ అయితే అనిరుద్ బ్యాక్ బోన్ అబ్బా మూవీకి. ఇంట్రొడక్షన్, ప్రీ ఇంటర్వెల్లో, పోస్ట్ ఇంటర్వెల్లో, ప్రీ క్లైమాక్స్ రచ్చ 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 అంతే. చెప్తున్నాగా అరాచకం, కసితో తీసిన సినిమా మామ ఇది చెప్పడానికి అస్సలు ఆలోచించను. అండ్ ఇక నెగిటివ్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది మామ నాకైతే. అండ్ అక్కడక్కడ మైనర్ సీన్స్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ అది పెద్దగా అనిపించదు మనకి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే వర్త్ వాచ్, డెఫినెట్లీ థియేటర్లో చూడాల్సిన మూవీ. అండ్ రాజమౌళి మూవీ తర్వాత పక్కా ఫ్లాప్ అవుతుంది అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసాడు మామ, గ్యారంటీ. అండ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేసాడు కూడా ఎన్టీఆర్ అండ్ కొరటాల గారు. అండ్ దట్స్ ఇట్ గాయస్. అండ్ పర్సనల్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మామ, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ దట్స్ ఇట్ గాయస్. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.